నమస్తే. కథా శీర్షిక ఆమె కోరిక. రచన ద్వివేదుల విశాలాక్షి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలోకి వెడితే, కొక్కరకో కొక్కరకో నీరవ నిశీధాన్ని చీల్చుకుంటూ దూరాన కోడి కూత. అటు నుండి ఇటు ఒత్తిగిల్లాడతడు. చెదిరిన నిద్రను కూడగట్టుకుని బురుగు దూది తలగడలో తల ఇముడ్చుకున్నాడు. ఏవేవో కలలు ఆ సుఖనిద్రను పాడు చేయ ప్రయత్నిస్తున్నాయి. విడిని చీకటి తెరలను చీల్చుకుంటూ ఉషస్సు ప్రవేశిస్తున్నది. మృదు మధుర గానాన్ని వసంత సమీరం మోసుకొస్తున్నది. నలు దిశల నుండి పక్షులు ఆ గానంతో తమ గొంతులు కలుపుతున్నాయి. కండపేయంగా గానం గాలిలో కదిలి వినేవారి హృదిని మధువుతో నింపుతూ ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ని ఆ చుట్టుపక్కల నింపుతున్నది. ఎంత చక్కని కళ! ఏమి సుందరగానం! ఇటువంటి కళలకు ఏ పరిస్థితుల్లోనైనా సుస్వాగతమే అనుకున్నాడతడు. వీడని నిద్ర మత్తుతో రాను రాను ఆ గానంలోని స్వరమాధుర్యమే కాక అందలి పదలాలిత్యం, ఆ గాయని గాన విశిష్టత ప్రస్ఫుటం కాసాగాయి. ఎక్కడో ఎప్పుడో విన్న గొంతుకే ఒకానొక సమయంలో ఏదో పరిచితమైన స్వరంలా అనిపిస్తున్నది. శాపగ్రస్తమై అతడిలో నిద్రాణమై ఉన్న ఏ మహానుభూతినో మేల్కొల్ప ప్రభవించిన అమృత సోనల ఆ గానం అతడిలోని చైతన్య స్రవంతిని వెలికి తీస్తున్నది. ప్రకృతి నల్ల చీర విడిచి బంగారు చెంగావి చీర ధరించింది. అంతవరకు కనుల ముందున్నా కనుగొనలేని అనేక వస్తువులు చూపు మాత్రంగానే సుబోధకమవుతున్నాయి. ఒక్కసారిగా అతడి మగత సడలిపోయింది. అవును, తెలిసింది. ఆ పాడుతున్నది శారద అనుకున్నాడు. విరిసి విరియని యవ్వన శోభతో పాల్గారు బుగ్గలతో లేడిలా బెదురుతూ ప్రపంచంలోని సిగ్గునంతా తన పెదవుల మధ్య బిగించి పట్టినట్లు ముసిముసి నవ్వులు నవ్వుతూ తమ ఇంట కాలు మోపిన నవవధువు శారద రూపం కళ్లకు కట్టింది. అత్తగారి కొంగు పట్టుకుని అటూ ఇటూ బెదురు చూపులు విసురుతూ అమాయకంగా తిరుగాడు శారదలో అతడికే ప్రత్యేకత కనిపించనే లేదు. ఆనాడు ఇల్లు కొత్త, ఇంట్లోని మనుషులు కొత్త, సంసారిక జీవనం కొత్త. ఈ కొత్త తగ్గితే తను అందరిలాగానే ప్రవర్తిస్తుందనుకున్నాడు. రోజులు నెలలుగా మారినా ఆ కనులలో కదలాడే బెదురు అలాగే నిలిచిపోయింది. 10 మాటలకు ఒక్క మాటైనా మారు పలకని ఆమె సిగ్గరితనం చూస్తే అతడిలో విసుగు చెందించేది. ఇంత అమాయకురాలా ఈమె అనుకున్నాడు. ఆమె పరోక్షంలో ఎన్నో కరుకుటూహలు అతడిలో కలగజొచ్చేవి. ఇది మనసివ్వని మనువేమో, హృదయం ఒకచోట తను ఒకచోటుగా గడిపే జీవనమేమో, లేకుంటే ఈ 20వ శతాబ్దంలో 10 సంవత్సరాల పసివాళ్లు ప్రేమపై పాఠాలప్పజెబుతున్న నేటి సినీ యుగంలో, పుటలకు పుటలు ప్రేమ సాహిత్యం పొంగి పొరలుతున్న నేటి కథానికా యుగంలో ఇంత అమాయకత. ఈ ఆలోచనలన్నీ పరోక్షంలోనే ఆమె చేరువకు చేరగానే అన్నీ పెనుగాలికి పరుగులు తీసే మేఘశకలాల్లా చెల్లా చెదురైపోయేవి. ఆ కనులలో వెలిగే భక్తిభావం, నునుపైన బుగ్గలపై జాలువారుతున్న అనురాగ సోయగం, కదలికలో మాటలో ప్రతిఫలిస్తున్న ఆమె హృదయ మార్ధవం అతడిని అసక్తుణ్ణి చేసేవి. ఆనాడు నిండు పౌర్ణిమ. బడలిన అతడి శరీరాన్ని మల్లెపందిరి పక్కగా అమర్చిన తెల్లని పానుప ఆకర్షించింది. వడలు పానుపుపై తాకగానే కనులలో నిద్ర తాండవించింది. ఎప్పుడొచ్చిందో ఆమె. అర్ధరాత్రి మెళకు వచ్చి చూశాడతడు. కటిక నేలపై చెక్కిట చెయ్యి చేర్చి నిద్రిస్తున్నది. ఒక్కసారిగా ఆమె తెలివి తక్కువకు విసుగు, తన మొద్దు నిద్రకు కోపం జనించాయి అతడిలో. శారు కొంచెం కర్కశంగానే ధరించింది అతడి కంఠం. త్రుళ్ళిపడి లేచింది శారద. చెదిరిన ముంగురులను సరిదిద్దుకుంది. తొలగిన పయ్యదతో ఒడలు కప్పుకుంది. అడుగుల పొడి చీరను ఎత్తిపట్టుకుని మెల్లిమెల్లిగా పానుపు చెంతకు పదములు కలిపిందామె. అతని పిలుపులోని కర్కశత్వం గాని, ముఖంలోని విసుగుదల గాని ఆ నిర్మల ముఖారవిందానికి కాలిమ పులమలేకపోయాయి. పెదవులపై అదే దరహాసం, కన్నులలో అదే అమాయకత. ఇటువంటి పిల్లను ఎలా మందలించడం? అతడు బాధపడ్డాడు. సానుకూలంగా దగ్గరికి తీసుకున్నాడు. పువ్వును చేరిన తావిలా అతని కౌగిల్లో ఒదిగిపోయిందామె. పతి సన్నిధిలో కటిక నీళ్లను అలా పడుకోవటం తప్పు కాదా? శారు, ఎవరైనా చూస్తే ఈ చర్యకి ఎన్ని చిలువలు పలువులు అల్లుతారు. నీ వచ్చేసరికి నిద్రించేనే అనుకో. ఇంత పెద్ద పక్కపై నీకు స్థలమే లేకపోయిందా? పాలనిరుగు వంటి ఈ పానుపుపై పతి సరసన పడుకోవాలనే కోరికే నీకు కలగలేదా అన్నాడు మందలింపుగా.
వేటగాని ఎక్కుపెట్టిన వింటిని చూసి బెదిరిన హరిణ కిశోరిలా ఒక్కసారిగా అతడి చూపులతో చూపులు కలిపింది. మీరు ఎంతో నిర్మలంగా ఏదో తీయని కలకంటూ నిద్రపోతున్నారు. నిద్రలో మీ పెదవులపై మెదిలే ఆ మందహాస చంద్రికలని ఎవరో ఏదో అనుకుంటారని నా అలికిడితో మలినపరిచే సాహసం నాకు లేకపోయింది అన్నది భయంగా. పిచ్చిసారు, కల్లోనైనా జాగృతిలోనైనా నా పెదవులపై దరహాసం తెప్పించగల సామర్థ్యం నీకు మాత్రమే ఉంది అనుకున్నాడతడు. ఇల్లంతా నిమ్మకు నీరెత్తినట్లుగా నిశ్శబ్దంగా ఉంది. ఏమీ తోచని వాడిలా నలుదిక్కులా చూశాడతడు. బాబూ, చిన్నమ్మగారు మేడ మీద ఉన్నారు అన్నాడప్పన్న తన అయోమయ పరిస్థితిని అర్థం చేసుకుని. ఆ సాయంకాలమే తల్లి అన్నగారింటికి వెళ్ళిందన్న సంగతిని మర్చిపోయినందుకు తనలో తానే నవ్వుకున్నాడు. అంటే ఇక మిగిలింది శారు తను. హుషారుగా ఇల వేసుకుంటూ మేడమెట్లెక్కసాగాడు. సగందారిలోనే అతడి కాళ్లు ముందుకు కదలమన్నాయి. శారు ఇంత అన్యాయం చేస్తుందా? ఎవరా స్నేహితురాలు? పాటైతే బాగుంది. ఇంకో సమయంలో అయితే నేను ఆనందించగలిగేవాణ్ణి. కానీ ఈ పరిస్థితుల్లో మనస్సు కాళ్లను ముందుకే తోసింది. నా ఇంట్లో నా ఇష్టానికి వ్యతిరేకంగా ఆ స్నేహితురాలు ఎలా ఉంటుందో నేను చూస్తానంది అహం. గుమ్మానికున్న తెర తొలగించి చూశాడు. ఉయ్యాల. శామ్ కళ్ళు నులుముకున్నాడు. ఉయ్యాలంచున చెయ్యి చేర్చి తదేక వాత్సల్యంతో తనయుని ముఖం చూస్తూ పాట పాడుతున్నది శారద. శారద ఇంత చక్కగా పాడగలదా? ఆశ్చర్యం, ఆనందం అతడిలో పరుగులు తీశాయి. నా శారద గాన విశారద, హృదయం గర్వంతో నాట్యమయూరే అయింది. పాట పూర్తయింది. శామ్ కళ్ళు మూశాడు. శారు, అతడి చేతులు ఆమెను పొదవి పట్టుకున్నాయి. మీరా, ఆమె నేత్రాలు అతడి మొహంలో ఏం వెతుకుతున్నాయో. నువ్వు ఇంత చక్కగా పాడగలవని నాకు తెలియనే లేదు. ఆమె చిరునవ్వే సమాధానమైంది. ఇంకా ఏం దాచావు నా నుండి? అనురాగంతో కూడిన ఆవేదన. దాచేందుకు నాకేం మిగిల్చారు? కన్నులగాంచిన్నాడే హృదయమంతా కొల్లగొని, మాటను కలిపినాడే మమతనంతా హరించి, ఇంకా ఏం దాచావని ప్రశ్నిస్తున్నారు. ఎంత గడుసువారు అన్నదామె. నీ గాన మాధురిని దాచలేదా? దానిలో మీకు అపేక్ష లేదనుకున్నాను అంది శారద. ఎంత మాటకారివయ్యావు సారు. పెళ్లి చూపుల నాడైనా పాట వచ్చునా అని అడగలేదనేగా నీ ఫిర్యాదు. మొదటి చూపులోనే నీ కళ్ళతో నా మనస్సుకి బంధాలు తగిల్చి వశం చేసుకున్నావు. ఇక ఇతర ప్రశ్నలకి నేనంటూ మిగిలితే కదా. ఒకనాటి విరిసి విరియని మొగ్గ నవ వికసిత శిరీష కోమల పుష్పమే అయ్యింది. మాటలలో, చేతలలో, నడతలో పరిణితి నొందిన పక్వ ఫలమయ్యింది. ఆమె ఆలోచనలను ఆ సోగ కళ్లలో నుండి దొంగిలించే అవకాశం చేజారిపోయిందతడికి. అవి తిరిగి రాని రోజులు, మరపురాని మధురిమనందించే ఆ జీవితం వేరు. కాలం మనిషిలో ఎన్ని మార్పులు తెస్తుందని మనిషిలోని మమతను, మనసులోని కోర్కెను పక్కకు నెడుతుంది. కర్తవ్యం, బాధ్యత అనే బురఖా తగిలించుకుంటుంది. పెద్దరికం అనే హోదా పెంచుకుంటుంది. ఆ పెద్దరికపు పొరల్లో సభ్యత, సంస్కారం అనే కార్ఖానాలో యంత్రాలే అవుతారు మానవులు. అదే జీవితం అనే అపోహను పెంచుకుంటారు. ఆ కల్పిత వలయాలను దాటిపోకుండా అడ్డుపడతాయి ఆర్థిక సమస్యలు. అయ్యవారి పని ఆఫీసులోనూ, అమ్మగారికి వంటింటి సామ్రాజ్యం. మిగిలిన కాలాన్ని హరించేందుకు సకాలంలోనే అవతరిస్తారు పిల్లలు. ఉదయాన్నే ఆవరించిన ఆలోచనలు జడివాన్లా ముసురుకుంటున్నాయి. కళ్ళు తెరిపించిన గానం ఎప్పుడో ఆగిపోయింది. విశ్రాంతి జీవనంలోని ఆనందం అంతా ఈ ఒక్కరోజే పూర్తి చేయాలనుకుంటున్నారా? ఇంకా పక్కని వదల్లేదు శ్రీవారు అన్నది కాఫీ కప్పుతో ప్రత్యక్షమైన శారద. చేతిలోని దినపత్రికను పక్కగా ఉన్న బల్లపై ఉంచి మంచంపై కూర్చుంది. ఆలోచనల బరువులో ఆమె ప్రశ్నకు జవాబు చెప్పనే లేదతడు. ఓముగా అతడి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుందామె. ఎవరు? అతడి కళ్ళు ఆనందంతో మెరిచాయి. ఆ మెరుపును ఏనాడో కోల్పోయామనుకున్నాయి ఆ నేత్రాలు. శారు, ఆ గొంతులో, ఆ పిలుపులో ఏనాటి గాథలో పరవళ్లు దొక్కాయి. శారద హృదయం పరవశించింది. మేఘావృతాకాశాన్ని కన్న మయూరిలా, వికసిత మందారాన్ని అనుభవించిన మధుపంలా. ఆ పిలుపు ఆమెకు పరిచితమైనదే, కానీ ఆ పిలుపులోని మలుపును అనువదించుకుని అర్థం చేసుకునేసరికి అనుభవించేందుకు అట్టే కాలం మిగలలేదు. మధువునంతా మనసును నింపుకుని మధురాజు మనస్సు రంజింప వికసించిన మొగ్గ. అంతవరకు ఆతృతతో ఆ మొగ్గ చుట్టూ చూడుదిరుగుతున్న మధుపం ఆ వికసిత పుష్పాన్ని పరివేష్టించి ఉన్న కంటక సముదాయాన్ని చూసి సొంకుగొన్నది. ఆ మధువు కంటకాలు కూడా ఆ సుమజీవన పరిపూర్ణతకు అవసరాలే అని ఆ మత్త మధుబానికి ఏం తెలుసును?
సుమబాలను తన నుండి ఎవరో వేరు చేస్తున్నారని బాధపడింది. పిచ్చి మధుపమా, నా పుట్టుకే నీకోసం, నా హృదిలో నిండిన మధు అంతా నీదే, రా రా పారిపోకు అని ప్రతిమిలాడింది పూబాల. అవరోధంతో హడలిన మధుపం వెనుదిరిగి చూడనే లేదు. పూబాల ఎదురు చూస్తూనే ఉంది. ఏదో నాడు మధుపం తప్పక తిరిగి వస్తుంది. అంతవరకు ఈ మధువును తనలో నింపుకుని అతడికి అందివ్వాలి. అదే తన జీవన సఫలత అనుకుంది పుష్ప. శారద కళ్ళల్లోకి రెప్పవేక చూస్తున్నాడతడు. ఏమండి, ఏమలా చూపు? ఎవరైనా చూస్తే నవ్వగలరు. ఇదేమైనా మీ పట్నవాసం అనుకుంటున్నారా? ఒకరిని గురించి ఇంకొకరు పట్టించుకొనకపోయిందికి. అదిగో గది తుడటానికి బుచ్చెం వస్తున్నది, వదలండి మరి. అతను అదాటుగా ఆమె కొంగును వదిలేశాడు. నవ్వుతూ వెళ్ళిపోయిందామె. ఇదేం మీ పట్నవాసం అనుకున్నారా అన్నది శారద. కాదా మరి? ఈ గది, ఈ పక్క, తనకెంతో పరిచితమైన ఈ అలంకరణ, ఇదంతా కళ. తనెక్కడున్నాడు? ఎన్నో సంశయాలు. వాటిని నివృత్తి చేయగల ఆమె అక్కడ లేదు. ఒక్కసారిగా ఎన్నో పుటలు గిరగిరా తిరిగి ఒక పేజీ దగ్గర ఆగిపోయిందతడి ఆలోచన. అక్కడ ఎవరో బుక్ మార్క్తో గుర్తుపెట్టారు. ఆ బుక్ మార్క్ అతడికి పరిచితమైనదే. కుమార్తె విజయ కుశాగ్రబుద్ధి, విమర్శనా శక్తి చూసి అతడే ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరిపూర్ణులు కాలేరు. ఎంత గొప్పవారికైనా ఏదో లోపం ఉండనే ఉంటుంది. జీవితాలను సరిదిద్దుకొని సద్విమర్శ ఎంతైనా అవసరం. అందులో చిన్న పెద్దల తారతమ్యం ఉండకూడదు. పెద్దలు చెప్పిందల్లా వేదం కాదు, పిన్నలు చేసిందల్లా దూష్యము కాదు. మనిషిలోని మంచిని మంచిగాను, చెడును చెడుగాను ఎంత చూపగలిగే నేర్పు అందరికీ అలవడదు. ఆ అలభ్య వరప్రసాదం నీకుంది. అందుకే నీ తల్లిదండ్రుల చర్యలలో లోపం కనిపించినప్పుడు విమర్శింపగలిగే హక్కు నీకు ఇస్తున్నాను అన్నాడు. కానీ ఆ హక్కు ఇంత తొందరలోనే తమ జీవిత పుటల్లో బుక్ మార్క్గా నిలుస్తుందని అతడు భావించలేదు. అందులో అది శారద విషయమే కావటం మరింత ఆశ్చర్యం కలిగించింది. అమ్మకు ఇంత డబ్బుధ్యాస ఉందనుకోలేదు అన్న సంశయాత్మక పదమే ఒక బుక్ మార్క్గా వారి జీవన గ్రంథంలో నిలిచింది. అతడు ఆమె తొలి కలయిక నాటి నుండి జంటగా రాస్తున్న బృహత్ గ్రంథం అది. నేటి సభ్య సమాజంలో భార్యాభర్తలు ఒకరి ఉత్తరాలు ఇంకొకరు చూసుకోరు, ఒకరి డైరీని ఇంకొకరు తాకరు. ఎవరి రహస్యాలు వారివి, ఎవరి ఊహలు వారివి, ఎవరి వ్యక్తిత్వాలు వారివి. జంటగా ఉంటూ ఒకటిగా సంచరించే మనసులు వారివి. వీరికి అలాగేమీ లేదు. చూసిందేదో ఇద్దరూ చూస్తున్నారు, చేసిందేదో ఇద్దరూ చేస్తున్నారు, రాసిందేదో ఇద్దరూ రాస్తున్నారు. రోజు వెనక రోజుగా, పేజీ వెనక పేజీగా అనుభూతుల పంక్తులలో ఆనందాలు, వేదనల వర్ణక్రమంతో నిండిపోతున్నది ఆ గ్రంథం. మధ్య మధ్య అత్తరు పరిమళం గుబాళిస్తున్నది. అక్కడక్కడ పాత కాగితపు బూజు వాసనలు లేకనూ పోలేదు. ఆ బుక్ మార్క్ వంక అదే పనిగా చూశాడతడు. ఆ పైన ఆట్టే పుట్టలు నల్లబడనే లేదు. అవైనా స్వవిరచితమే, శారద వ్రాత మచ్చుకైనా లేదు. అంతా మౌనం, శూన్యం. బాబుగారు, మంగలి వీరిగాడొచ్చిండు, ఎప్పుడు రమ్మని సెలవు? పోలా ఈ గుమ్మంలో నిల్చున్నాడు. ఎవరు నువ్వు? ప్రశ్నించాడతడు. తమరి పాలికాపోడిని, నన్ను పోలాయి అంటారు. తన్ను పరిచయం చేసుకున్నాడు పోలాయి. పద, నేను వస్తున్నాను అన్నాడతడు. మంచం దిగి పంచె తీసుకుని పోలాయి వెంట వీధి గుమ్మంలోకి వచ్చాడు. ఏదో వింత ప్రపంచంలో ఉన్నట్టు నలువైపులా కలిగే చూశాడు. ఇప్పుడు ఎక్కడున్నానా అని తన్ను తానే ప్రశ్నించుకున్నాడు. మనస్సుకు ఏదో అస్పష్ట సమాధానం దొరికింది. పూర్వం ఇక్కడేదో పల్లెలాంటిది ఉండేది కదుటోయ్, ఇప్పుడేమైంది? పోలాయిని ప్రశ్నించాడు. ఇక్కడ ఊరెప్పుడు నేదు బాబు, తమరు సానా కాలానికి వచ్చినారు, మరిసిపోయినాను. ఇదిగో ఆ దూరంగా సనుగుడు తోటకాడ కనిపిస్తున్న గుడిసెలే మీరు చూసిన గ్రామం. ఇప్పుడు అది కూడా సానా మారిపోనాది రండి. మన ఇంటి పక్కగా ఓ కామందు డాబా ఇల్లు కట్టినాడు. సుబ్బిశెట్టి పాకబీకి రేకుల షెడ్ వేసిండు. ఇంకా ఎల్లమ్మ గుడి కాడా. పోలాయి చూపించిన వైపు దృష్టి సారించాడతడు. పడమటి గాలికి సరుగుడు చెట్లు తలలూపుతున్నాయి. సరుగుడు తోటను వెనక చేసుకుని పారుతున్న ఏటిలో నీరేమంత ఎక్కువగా లేదు. ఉన్న కాస్త నీళ్లు సూర్యరశ్మి పడి తడతడా మెరుస్తున్నాయి. ఏటి ఒడ్డిన చెలుమలు తవ్వి స్త్రీలు నీటి బిందెలు నింపుకుంటున్నారు. చిన్నపిల్లలు తడి ఇసుకలో పిచ్చుగూళ్ళు కట్టుకుంటున్నారు. కొంచెం ఎదిగిన పిల్లలు మోకాళ్ల లోతు నీళ్లలో నిలిచి స్నానాలు చేస్తున్నారు. స్నానాల రేవుకు 10 గజాల దూరంలో ఎంతో ఉత్సాహంగా ఈలలు వేస్తూ పోతులు గడుగుతున్నాడో కర్షక బాలుడు.
క్రమంగా అతడి దృష్టి ఏరు ఏటవతల సరుగుడు తోట దాటి గ్రామంలో ప్రవేశించింది. చింతతోపులోంచి గ్రామంలో ప్రవేశిస్తున్నది వంకలు తిరిగిన నాటుదారి. ఆ దారంటే అతడు శారదా కూర్చున్న బండి 2 సార్లు నడిచింది. మొదట వారి వివాహమై మనుగడుపులకు పోయి వచ్చినప్పుడు, రెండవసారి శారద తండ్రి రామభద్రయ్య గారు కాలం చేసినప్పుడు. ఆ మధ్యకాలంలో శారద అప్పుడప్పుడొచ్చినా అతడు రాలేదు. దానికి ఇతర కారణాలున్నా లేకున్నా పల్లెటూరులో కాలక్షేపం కాదన్నదే ప్రథమ కారణం. పుట్టినింట కాలుబెట్టిన శారద కంటికి నల్లపూసే అయిపోయేది. అక్కయ్య, వదిన అంటూ తోడ తిరిగే నేస్తులు అంటారు. అమ్మాయి, కోడలు అంటూ కుశల ప్రశ్నల పేరుతో రోజు రోజల్లా విడిచిపెట్టని దొడ్డమ్మలు, అత్తయ్యలు. సిన్నమ్మగారు అంటూ గౌరవాభిమానాలను వెదజల్లే రైతులు. అబ్బో, అదో రాజ్యం, ఆవిడో రాణి. మీ పల్లె రాజ్యానికో నమస్కారం, మమ్మల్ని ఇలా పట్నవాసపు మురికిగాలుల మధ్య ఉండని అనేవాడు అతడు. మీరెప్పుడూ అంతే, పల్లెటూరులో ఊసిపోదంటారు గాని నాకు కాలం ఎంత త్వరగా పరిగెడుతుందని అనేది ఆ గ్రామీణ యువతి. అవును, ఎంతటి వారికైనా పుట్టి పెరిగిన గడ్డపై ఉండే మమకారం అటువంటిది అనేవాడతడు. మామగారి మరణంతో ఇక ఆ ఊరు రాపనే లేకపోయింది అతడికి. తండ్రి నుండి తనకు సంక్రమించిన పొలం, ఇల్లు వగేరాలన్నీ తన బాబాయికి అప్పగించింది శారద. ఆయన జీవించున్నంతకాలం పెద్ద పండుగ ముందు జమా ఖర్చుల లెక్కలతో పాటు పైకమంతా పంపివేసేవాడు. దీనికెంత అని ప్రశ్నించే అవసరము, శ్రద్ధ వారిద్దరిలో ఎవరికీ ఉండేవి కాదు. అది నా సొమ్ము అని శారద ఏనాడు దాన్ని వేరుపరచలేదు. సంసార మహాసాగరంలో ఆ బిందు మాత్ర ధనం ఐక్యమైపోయేది. ఏటి బాబు అంత ఇంతగా సుతున్నారు? పెద్దబాబు గారు ఉన్నప్పుడు ఏ పండగ వచ్చినా, ఏ జాతర వచ్చినా గావం మొత్తం ఒకటే కట్టు కదండి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఏ సందడొచ్చినా ముందు మా పొట్టి అంటే మా పట్టి అంటూ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. మేము గాంధీ గారి పార్టీ అంటే మేము రైతోళ్ల పార్టీ అంటూ గొంతులు తెంచుకోవటమే కానీ, బాబు నాకు తెలవక అడుగుతాను, ఏ పార్టీ వాడికైనా తిండి తిప్పలు ముందరా, పార్టీ ముందరా? అదేరికి పట్టదేటండి. ఆ పార్టీలో పడి వ్యవసాయం మీద చిన్నసూపు చూసిండ్రు గావత్తులు. డబ్బున్న మహారాజులకేటి కానీ మాలాంటి కూలోళం తిండి లేక చస్తున్నాం అనుకోండి. పెద్దబాబు గారు ఉన్నప్పుడు ఈ కళ్ళల్లో దానం కుప్పపోతే సుక్కల్ని తాకొత్తాననేది. మరి ఈ భూములే గందా చక్కగా సిద్ధం చేసుకుంటే కడుపు నింపకుండా పోతాయా? నిజమే, అప్పుడున్న ఈ స్థలంలో పంట కళ్ళ ఉండేది. నూర్పిళ్ళు, గాలికి పట్టడం వగేరా పనులన్నీ ఇక్కడే జరిగేవి. మరి ఈ ఇల్లు ఎప్పుడు ఎవరు కట్టించారు? ఒక్కసారి ఎగాదిగా ఇంటిని, పరిసర ప్రాంతాలను పరికించి చూశాడు. ఇల్లు నిరాడంబరంగా, ఆకర్షణీయంగా ఉంది. ఇంటిని చుట్టి ఉన్న ఖాళీ స్థలంలో రకరకాల పూల మొక్కలు, లతలు, కూరపాదులు పచ్చని ఆకులతో కళ్లకు విందు చేస్తున్నాయి. దక్షిణం తెరిపికి తెరిచి ఉన్న కిటికీల గుండా పొలాలపై నుండి వీచిన పైరుగాలికి కిటికీ తెరలు అటు ఇటు కదులుతున్నాయి. మాయని పాలగచ్చులు వాటి వయోపరిమితిని తెలుపుతున్నాయి. ఈ ఇల్లు ఎవరిదోయ్ పోలయ్య? ప్రశ్నించాడు అతడు. పోలయ్య గుడ్లు తేలేసుకుని కలలో చూస్తున్నట్లు చూశాడు. అదేంటి బాబు అలా అడుగుతున్నారు అన్నాడో ఆశ్చర్యంగా. తడి చేతుల్ని తువ్వాలకు తుడుచుకుంటూ వచ్చింది శారద. పోలాయ్, బాబుగారి స్నానానికి నీళ్లు సిద్ధం చేయమన్నాను, చేశావా? ప్రశ్నించింది. ఇదిగో సిన్నమ్మగారు, నిమిషంలో నీళ్లు తోడుకురానా? బాబుగారు ఏదో అడుగుతుంటే మాటల్లో పడి. మరే మాటలు, నీకు తిండి నిద్ర కూడా అక్కర్లేదు. బాబుగారు రాత్రి కూడా భోం చేయలేదు, పైగా ప్రయాణపు బడలిక. వేగం స్నానం చేస్తే భోం చేస్తారు. పద, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? పోలాయి పరుగు తీశాడు. చిన్ననాటి పనివాళ్లకు, పాలికాపులకు, గొడ్ల కాపురలకు ఆజ్ఞలు జారీ చేస్తూ ఆ ఇంటికి రాణిలా అటు ఇటు తిరిగేది. అప్పట్లో అలా ఆజ్ఞాపించడం అంటే ఆమెకో సరదా. మిగిలిన మధ్యకాలంలో ఆమె అందరి ఆజ్ఞలను తదాల్చి ఆచరించడమే గాని ఆజ్ఞాపించినదే లేదు. ఈనాడు మళ్లీ ఆ రూపంలో శారద. అతనికంతా అయోమయంగా ఉంది. అతడి ఆలోచనలను గమనించినట్లే బ్రష్, టూత్పేస్ట్ చేతిలో పెట్టి ఇంట్లోంచి నీళ్లు పట్టుకొచ్చింది. దంతధావనం కార్యక్రమం ముగించి అతడు చెంబుకై చెయ్యి చాపాడు. కడగండి, పోస్తున్నా అందామె. ఊపిరి సలపని అనుభూతులతో ఉక్కిరి బిక్కిరయ్యాడతడు. మరీ అంతసేపు ఏమిటండి చిన్నపిల్లవాడిలా? టైం ఎంత అయిందో ఏమైనా ధ్యాస ఉందా? ఈ పద్ధతిని శ్రీవారి స్నానం అయ్యేసరికి ఈరోజు వంటి పొద్దే ఏలాగుంది అని తొందరపెట్టింది ఆమె. మీ భోజనం పూర్తయితే మీరు లేవండి, నేను ఇప్పుడే వస్తున్నాను, అంతవరకు గదిలో విశ్రమించండి అన్నది శారద.
ఆమె మాటను ఆజ్ఞగానే భావించి అడుగులో అడుగు వేసుకుంటూ గదిలో కాలు పెట్టాడతడు. ఇంతలోనే నిద్రపోయి చూమండి, తాంబూలం తెస్తున్నాను అని మరో హెచ్చరిక చేసింది. గదిలో అటు ఇటు పచార్లు చేస్తూ ప్రతి వస్తువును అత్యంత కుతూహలంగా చూస్తున్నాడు అతడు. ఏ వస్తువును చూసినా ఏదో నూతన భావం గోచరిస్తున్నది. అలవాటు చొప్పున టేబుల్పై ఉన్న రేడియో స్విచ్ వేసి తన మతిమరుపుకి తనే నవ్వుకున్నాడు. ఈ కుగ్రామంలో ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుందా అనుకున్నాడు. అతడి అమాయకతను నిజంగానే పరిహాసం చేసింది రేడియో. ఇంగ్లీష్ వార్తలు ప్రసారం అవుతున్నాయి. రేడియోను అటు ఇటు తిప్పి చూశాడు. అది బ్యాటరీ మీద పనిచేసేది. దాన్ని శారద ఎప్పుడు కొన్నదో అతడికి తెలియదు. వార్తల్లో ఏదో ఎయిర్ క్రాష్లో మరణించిన ప్రయాణికుల గురించి చెప్తున్నారు. ఒక్కసారిగా అతడి గుండె దడదడలాడింది. ఉన్నపళంగా ఆ మనిషి మంచంపై వాలిపోయాడు. అంతా ఒక లిప్తకాలం మాత్రమే. ఒక్కసారిగా భారం తీరినట్లు అమ్మయ్యా అనుకున్నాడు. తల కింద ఉన్న దిండున అనుకుని అలాగే కళ్ళు మూసుకున్నాడు. అమ్మాయి అల్లుడు క్షేమంగా చేరినట్లు మొన్ననే కదా కేబుల్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం గురించి వార్త విని కంగారు పడ్డాడు తను. చల్లచల్లగా వృద్ధాప్యం తనలో చోటు చేసుకుంటున్నది. జ్ఞాపకశక్తి తగ్గిపోతున్నది అనుకున్నాడు. గడిచిన 15 రోజుల గాథ జ్ఞప్తికి తెచ్చుకుందుకు కొంత ప్రయాసపడవలసి వచ్చింది అతడికి. ఆ 2 వారాలు ఎంత రద్దీగా దొర్లిపోయాయని. ఇంటా బయట ఒకటే హడావుడి. పార్టీలు, డిన్నర్లు, ఊపిరి సులపందే. అవును, ఉద్యోగ కాలంలో అయిన పరిచయాలు, స్నేహాలు అయిను. ఇన్నాళ్లకు తమ స్నేహితుడు తమను వదిలి వెళ్ళిపోతున్నాడంటే ఆ మాత్రం ఆర్భాటం చేయరా మరి? తన 30 ఏళ్ల సర్వీస్లో ఏదో విధాన తన నుండి సహాయం పొందనివాడు లేడు. అందరి దగ్గర మంచిగా మన్ననగా నడుచుకోవటం అంటే తనకు చిన్ననాటి నుండి ఇష్టం. మంచిగా చెప్పి మనుషుల చేత పనులు చేయించుకోవచ్చు. దండించి తిట్టి చేయించుకునే కాలం పోయింది అని తన నమ్మకం. ఆ మంచితనమే అధికారుల చేత కూడా ఇలాంటి మనిషి వెళ్ళిపోతే ఎలా అనిపించేలా చేసింది. కావాలంటే 1-2 ఏళ్లు సర్వీస్ పొడిగిస్తామన్నారు. తనే వద్దన్నాడు. తను మోయవలసినవి చేయవలసినవి ఏమీ లేవు. కొడుకు శ్యామసుందరం పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. కూతురు విజయకు పెళ్లి చేసి అత్తవారింటికి అంపకం పెట్టడం కూడా జరిగిపోయింది. విజయ అత్తవారు కలిగిన వారు. అల్లుడు పెద్ద చదువులు చదివినవాడు. ఇక ఆడపిల్ల చింత తనకేమీ ఉండనక్కర్లేదు. మిగిలింది తను, శారద. తమిద్దరి జీవితాలకు తగిన ఆధారం ఉంది. ఇక దేనికి ఉద్యోగం? చేసినన్నాళ్ళు మంచిగా నలుగురు చేత అవుననిపించుకున్నట్లు చేశాడు. అంతే చాలనుకున్నాడు అతడు. అప్పటి వరకు అన్ని సవ్యంగానే జరిగిపోయాయి. మీరు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి నా దగ్గరకు వచ్చి ఉండండి అని బతిమలాడాడు కొడుకు శ్యామసుందరం. 1 ఏడాది కల్లా అమెరికా నుండి తిరిగి వచ్చేస్తాము. మేము వచ్చాక మాత్రం నా దగ్గరే ఉండాలి అని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది కూతురు విజయ. అక్కడే ఏదో చిన్న అపశృతి పలికింది. ఆ రాత్రి విమానంలో విజయ, మోహన్ బయలుదేరతారు. మధ్యాహ్నం భోజనాలు ముగించి అంతా సావిట్లో కూర్చున్నారు. చెల్లెల్ని, బావమర్దిని సాగనంపటానికి శ్యామసుందరం భార్యాసమేతుడై వచ్చాడు. తల్లి పక్కగా చేరింది విజయ. ప్రేమతో దగ్గరే తీసుకున్నది శారద. అమ్మా అంది మెల్లిగా విజయ. ఏమమ్మా ప్రశ్నించింది శారద. నాకు కొంచెం సొమ్ము కావాలమ్మా. శారద మాట్లాడలేదు. వెళ్ళేది విదేశం. ఎన్నో కొనుక్కుందుకు ఉంటాయి. ఒక 2,000 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా అంది విజయ. తల్లి జవాబు చెప్పకపోగా తిరిగి తనే మాట్లాడింది. శేషాచలంరావు గారని మీ అల్లుడి స్నేహితుడు ఒక ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులకి ప్రతి నెలా కొంత సొమ్ము పంపుతారట. ఆ సొమ్ము మనం ఇక్కడికి ఇచ్చేస్తే అక్కడ ఆయన దగ్గర డాలర్లు తీసుకోవచ్చు అన్నది అసలు సంగతి బోధపరుస్తూ. నా దగ్గర అంత సొమ్ము లేదమ్మా అంది శారద. దెబ్బతిన్న లేడిలా బెదిరిపోయింది విజయ. కంటి పొరల్లో నీరు కదలసాగింది. ముఖం ఇంత చేసుకుని పక్కకు తిప్పుకుంది. ఏంటి విజయ అని ప్రశ్నించాడు శ్యామసుందరం. ఏం లేదన్నయ్య అంది విజయ విరక్తిగా. ఏమైంది శ్యామల? భార్యను దగ్గర తీశాడు శ్యామ్. విజయ్కి 2,000 రూపాయలు కావాలట అంది శ్యామల. ఈ శారద కొత్తగా కాపురానికి వెళ్లిన పిల్ల. నిన్నుగాక మరెవరిని అడగగలదు? చిన్నపిల్లలు. విదేశాల్లో అనేక వేడుకలు, సరదాలు ఉంటాయి. ఇప్పటి కోరికలు ఇంకో సమయంలో ఉంటాయా అన్నాడు తండ్రి. నా దగ్గర సొమ్ము లేదు అంది శారద నిశ్చలంగా. అందరి దృష్టిలు ఆమెపై కేంద్రీకృతమయ్యాయి. అతి సున్నితమైన ఆ సంభాషణ మధ్య తానుండడం అంత బాగుండదనుకున్నాడు అల్లుడు మోహన్. ఒకసారి బజారుకు వెళ్ళవలసిన పని ఉంది. మళ్ళా 1 గంటలో తిరిగి వస్తాను అని భార్యతో చెప్పి మెల్లిగా జారుకున్నాడు. అదేమిటమ్మా విజయ నోరు విడిచి అడిగితే ఎలా అంటున్నావు అని నిలదీశాడు శ్యామ్. అందరికీ అదే జవాబు. నీకెంత కావాలో నేను ఇస్తాను, పట్టుకెళ్ళమ్మా అన్నాడు తండ్రి. ప్రస్తుతం నా దగ్గర అంత సొమ్ము లేదు, కానీ ఆ శేషాచలరావు గారి తండ్రి అడ్రస్ నాకు ఇవ్వు. బొంబాయి వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తాను అన్నాడు అన్న.
ఏ వస్తువు కొరకైనా అడిగి లేదనిపించుకోవటం, ముఖ్యంగా తల్లి దగ్గర విజయ్ జీవితంలో అదే మొదటిసారి. అమ్మను అడిగి లేదనిపించుకున్నానని అసలే బాధపడుతున్న ఆ అభిమానవతి అందుకొప్పుకోలేదు. నీ సొమ్ము వద్దన్నానని మరోలా అనుకోకన్నయ్యా. మీ దగ్గర సొమ్ము తీసుకుని అమ్మని న్యూనతపరచలేను. ఈ మధ్య అమ్మ ఎందుకో మారిపోయింది. ఆమెలో ఇంత డబ్బుధ్యాసం ఉందని నేనెన్నడూ అనుకోలేదు అన్నది చాటుగా. నాన్నగారు అదే మాట అన్నారు విజయ. ఆమె పంటల సొమ్ము కూడా 4 సంవత్సరాలై బ్యాంకులో జమ కట్టలేదుట. ఏం చేస్తున్నదో ఆయనకు తెలియదుట అన్నాడు శ్యామ్. అత్తగారికి డబ్బుధ్యాస అంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నది శ్యామల. ఎవరి మనసుల్లో వారికి ఎన్నో సంఘటనలు కదలసాగాయి. అందుకు 4 రోజుల క్రితమే తన నగలన్నీ కోడలికి, కూతురికి పంచి ఇచ్చింది. పెట్టెల నిండా ఉన్న పట్టుచీరలలో 2 మాత్రం తను తీసుకుని మిగిలినవి ఎవరికి కావలసినవి వారు తీసుకోండి అన్నది. ఆ 2 అతి పురాతనమై అక్కడక్కడ చిరుగులు చూపిన చీరలు. ఒకటి ఆమె పెళ్లి నాటిది, 2వది నవవధువుగా ఆ ఇంట ఆమె కాలు మోపినప్పుడు ధరించింది. ఇంటిలోని ప్రతి వస్తువును అవసరాలను బట్టి కొడుకు, కూతురుకు పంచివేసింది. ఆమె మాటలను, చేష్టలను చూసి అందరూ దిగులు పడ్డారు. ఇదేమిటమ్మా, నువ్వన్నీ వదిలి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు ఈ ఏర్పాట్లు అన్నాడు శ్యామసుందరం దిగులుగా. లేదు నాయన, అన్నీ మీకు ఇచ్చివేస్తున్నానని భ్రాంతి పడుతున్నారు. నేను వదల్లేనిది ఒకటున్నది, దాన్ని మాత్రం నాకు వదలండి అంది. ఈ నగలు, చీరలు నువ్వునంత కాలం నీ ఒంటి మీద ఉండవలసిందేనమ్మా. వాటిని మేమెవరం ధరించలేం అంది కూతురు. పిచ్చి పిల్ల, కట్టుకున్నన్ని రోజులు కట్టుకున్నాను, పెట్టుకోవలసినన్ని రోజులు పెట్టుకున్నాను. సంఘానికి, సభ్యతకి తగిన రీతిగా గడపవలసిన జీవనం గడిచిపోయింది. ఇంకా ఈ నగలు, చీరల మీద వ్యామోహం ఎందుకమ్మా నాకు అన్నది. అందరి మనసుల్లోనూ ఏదో దిగులు అలుముకున్నది. దిగుల్లేనిది శారద ఒక్కతే. ఏవో మధురమైన ఊహలతో, కలలతో తేలిపోతున్నట్లు, ఎన్నాళ్లుగానో మోస్తున్న బరువును దింపి తేలికపడిన కాళ్లతో గాల్లో తేలిపోతున్నట్లు ప్రవర్తించసాగింది. పార్టీలలో, డిన్నర్లలో తమ భావి కార్యక్రమం గురించి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా మాట్లాడేది. అంతకు పూర్వం తూచి మాట్లాడే ఆమె అంత ఉత్సాహంతో మాట్లాడటం అందరికీ కొత్తగానే అనిపించింది. ఒకరిద్దరి చాటుగా ఈమెకేమైంది అని అనుకోవడం కూడా జరిగింది. విజయ్, మోహన్ సురక్షితంగా చేరుకున్నారన్న కేబుల్ మెసేజీ అందింది. శ్యామ్ సుందరం ప్రయాణమయ్యాడు. మరి 4 రోజులుండమన్నాడు తండ్రి. సెలవు లేదు నాన్న, మళ్ళా మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అన్నాడు. రైలు కదులుతుండగా తండ్రిని హెచ్చరించాడు కొడుకు. అమ్మని జాగ్రత్తగా చూడండి నాన్న, ఈసారి డాక్టర్కి చూపించడం మంచిదేమో. ఏ పరిస్థితుల్లోనూ ఆమె మాట కాదనకండి అన్నాడు. కోడలి చేతులు పట్టుకుని జాగ్రత్తగా వెళ్ళేనండమ్మా అన్నదామె. తల్లి కనులలో తరచి చూశాడు తనయుడు. నిర్మలంగా ఉన్న ఆ కళ్లల్లోని జ్యోతి అతడి కళ్లల్లో ప్రతిఫలించింది. ఆ కళ్ళను ఏనాడో తన చిన్నతనంలో చూసిన జ్ఞాపకం అతడికి. మళ్ళా ఇంతకాలానికి ఆ కళ్లల్లో తళుక్కు. అమ్మ అర్థం కాని మనిషి అనుకున్నాడు కొడుకు. గదిలో అడుగుల చప్పుడయింది. ఏ ప్రోగ్రాం లేక బరబరలాడుతున్న రేడియోను నిలిపివేసిన శబ్దం. మెల్లిగా అతడి నుదుటిని తాకి చూస్తున్నారెవరో. అతడికి కళ్ళు తెరవాలనే ఉంది. ఉప్పెనలా వస్తున్న ఆలోచనలను నెట్టుకు లేవాలనే అనిపించింది. కానీ లేవలేదు, కళ్ళు తెరవలేదు. ఇంతలోనే ఎంత నిద్ర! అతి సున్నితమైన చుంబకాన్ని అందుకున్నది అతడి బాలభాగం. ఆలోచనలు, వలయాలు తిరిగి అతడిని ఆక్రమించుకుంటున్నాయి. 4 అడుగుల దూరంలో ఆమె ఎవరితోనూ మాట్లాడుతున్నది. సామానంతా జాగ్రత్తగా చేరిపోయిందమ్మా, ఇక మీరు బయలుదేరటమే తరువాయి. లీడర్ బాబు 2-3 రోజుల్లో మేము కలుసుకుంటామని చెప్పమన్నారు. ఎవరది? జగన్నాయకులా ప్రశ్నించాడు అతడు. అవును బాబు, నేనే. కారు సిద్ధంగా ఉందా? చిత్తం బాబు అన్నాడు. ఇద్దరూ వెళ్లి కారులో కూర్చున్నారు. ఆలోచనలతో అలసిన అతడు శరీరాన్ని సీటుకు చేరవేసి కళ్ళు మూశాడు. ఆమె ఏదో చెప్పింది. కారు కదిలింది. 1 గంట పైగా గడిచినా కారు ఆగలేదు. అతడు కళ్ళు తెరిచి చూశాడు. అపరిచితమైన రోడ్డుపై కారు పోతున్నది. మనం ఎటుపోతున్నాం శారదా అన్నాడు. మన ఇంటికి అన్నది ఉత్సాహంగా ఆమె. ఆమె కళ్లల్లోకి చూశాడు. ఏదో కొంటెదనం కదలాడుతున్నది ఆ కళ్లల్లో. ఏ పరిస్థితుల్లోనూ అమ్మ మాట కాదనకండి నాన్న. తనయుని మాట తలపుకొచ్చింది. 4-5 గంటలు ప్రయాణం చేసి కారు ఒక ఇంటి ముందు ఆగింది. అతనికంతా ఏదో మైకల్లా మగతగా ఉంది. 50 సంవత్సరాలుగా పనిచేసిన శరీరం ఆ పనికంతా అప్పుడే విశ్రాంతి కావాలంటుంది. శారద సహాయంతో పక్క మీదికి చేరాడు. కొద్దిసేపట్లో శారద తిరిగొచ్చింది. భోంచేద్దురు గాని లేవండి అంది. ఆకలిగా లేదు అన్నాడతడు. అతడి కళ్ళు విడివడలేదు. మనస్సు ఆలోచించటం మానింది. శరీరం కదలనంది. చావుకు బతుక్కు మధ్య ఉండే ఏదో వింత పరిస్థితికి వచ్చింది అతడి స్థితి.
జీవితంలో తాను ఇంతగా అలసిపోయానని అతడు ఏనాడూ తలచనే లేదు. అతడికి విశ్రాంతి కావాలి. శారీరకంగా, మానసికంగా. ఆలోచనలు, అపోహలు, భయాలు అన్నిటికీ అతీతమైన ప్రశాంతత కావాలని గోలబెట్టింది అతడి మనస్సు. గోరువెచ్చని గ్లాసుడు పాలు అతడి చే తాగించింది శారద. తల కింద తలగడ సర్ది దీపాన్ని తగ్గించి వెళ్ళిపోయింది. ఇంకా నిద్ర తీరలేదా? అతడిని లేపుతుంది శారద. ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో అతడికి తెలియనే లేదు. టేబుల్ మీదున్న అలారం టైం పీస్ 4 గంటలు చూపుతుంది. చాలాసేపు నిద్రపోయానన్నమాట అనుకున్నాడతడు. కాఫీ తాగుతుండగా కరణం గారు వచ్చారమ్మా అన్నాడు పోలాయ్. రండి బాబాయ్ గారు రండి అని ఆహ్వానించింది శారద. అతడికి కూడా కప్పుతో కాఫీ అందించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా? నీ జమా ఖర్చులు చూసి మిగిలిన పైకం ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో ఈ కాగితం చూడు. ఇది గుమ్మాలకైన సొమ్ము. ఇది ఇటుకలు సున్నం. ఇది ఆ కాగితం అలా ఉండనియండి. నేను చూడదలుచుకోలేదు. మీరింకేమీ నాకు ఇయ్యనక్కర్లేదు. నన్ను మీ బిడ్డలా చూసుకుని నే కోరిందే తడువుగా ఇంత శ్రమ పడ్డారు. మీ రుణం తీర్చుకోలేనిది అందామె. నీ అభిమానం అలాంటిది, కానీ నేను చేసిందేముందమ్మా? మళ్ళా వస్తాను అంటూ వెళ్ళిపోయారు కరణం గారు. అతడిలో మైకం ఒక్కసారిగా దిగిపోయింది. కడిగిన అద్దంలోని ప్రతిబింబంలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు అడగకుండా ఎదుట నిలిచాయి. అయినా ఆమె నోటి మీదుగా వినాలి, అదే అతడి అభిలాష. భోజనం పూర్తి చేసి మల్లెపందిరి పక్కగా వాలు కుర్చీలో కూర్చున్నాడు అతడు. చంద్రుడు నిర్మలాకాశంలో తన రాజ్యం నిలుపుతున్నాడు. అరవిచ్చిన మల్లెపూలు చంద్రకాంతిని గేలి చేస్తున్నాయి. 2 గ్లాసులలో పాలు పట్టుకొచ్చింది శారద. పక్కనే ఉన్న బల్లను అతని దగ్గరగా లాక్కొని కూర్చుంది. తెల్లని ఉప్పాడ జరీ చీరలో మిళమిళ మెరిసిపోతుంది ఆమె దేహ ఛాయ. నుదుటిపై ముడతలు, వాలిన బుగ్గలు ఆమెకు నూతన సోయగం చేకూరుస్తున్నాయి. గాలికి అటూ ఇటూ కదిలే ముంగురులు తలలోని మల్లెలతో మాట కలుపుతున్నాయి. తరగని అరగని ఆమె సౌందర్యాన్ని నేత్రాల నిండుగా నింపుకుంటున్నాడతడు. పాలు తీసుకోండి. అతడికి ఒక గ్లాసు అందించింది. ఒక్క మాట అడగనా సారు? అవును, అతడు అడగబోయేదేమిటో ఆమెకు తెలుసు. ఈ దృశ్యాన్ని ఏళ్ల తరబడిగా రిహార్సల్స్ చేసుకున్నదామె. అతడు ఎన్నో అడుగుతాడు, తాను అన్నీ చెప్తుంది. సభ్యత, సంస్కారం, స్నేహితుల మధ్యపడి తామొకరికొకరు ఎంత దూరంగా నిలిచిపోయింది. తమ ప్రసక్తి లేకనే తమ ఇరువురి మధ్య ఎన్ని తెరలు, ఎంత అగాధం ఏర్పడింది. అదే గృహంలో ఉంటున్నా తమ జీవన మార్గాలు ఏ విధంగా వేరుబడి అన్నీ చెప్తుంది. అతడికి అతడి స్నేహితులు, ఉద్యోగం, ఆమెకు గృహకృత్యాలు, మహిళా సభలు, సమావేశాలు. ఒకరి పరిధిలోకి ఇంకొకరు చొరనేరనంత గిరులు గీసుకున్న ఇద్దరు ప్రమాదవశాత్తు ఏనాడైనా ఒకటిగా తారసిలినా ఆ అవకాశాన్ని పాడు చేయటానికి అనంతమైన అడ్డంకులు. జీవితమనే గాడిలోబడి వలయాలు తిరిగే గానుగ ఎద్దుల చందమైంది వారి బతుకు. ఇదేనా జీవితం? ఇలాగే పూర్తి కావాలా? ఇంకో విధంగా దాన్ని మలుచుకునే మార్గమే లేదా? ఉంది, లేకేమి అన్నది ఆమె మనస్సు. ఆ ఆశాకిరణమే ఆమెకు చేయూతనిచ్చింది. ఒకానొక నాటికి ఈ శృంఖలాల నుండి విముక్తి దొరుకుతుంది. ఆనాడు తమకు నచ్చిన రీతిగా, మనసు మెచ్చిన రీతిగా వారు జీవించవచ్చు. ఆ జీవనమంతా వారిదే, వేరెవరికి అందులో చోటు లేదు. ఆ గమ్యాన్ని చేరుకోవటానికి ఎన్నో పంచవర్ష ప్రణాళికలు రచించిందామె. బిడ్డల భవిష్యత్తు, ఆర్థిక స్తోమత, శరీర దారుఢ్యం, హృదయ నైర్మాల్యం ఇవన్నీ జీవన సంగ్రామంలో ప్రణాళికాబద్ధంగా ఆమె సాధించిన విజయాలు. ఈనాడు వారిని బాధించే సమస్యలే లేవు. ఉన్న ఆస్తిని బిడ్డలకిద్దరికీ సమంగా పంచి వీలునామా ఏర్పాటు చేయించింది. కొద్ది రోజుల్లోనే చట్టసమ్మతమనే ముద్ర దానిపై పడుతుంది. తమ ఇద్దరి జీవితాలకు ఈ ఇల్లు, ఆ పొలం, అతడి పెన్షన్ కావలసిన దానికన్నా అధికం. తమ శాంతిని, నైర్మల్యాన్ని పాడు చేసే పట్నవాసం నుండి, బంధుమిత్రుల నుండి, సామాజిక బంధనాల నుండి దూరంగా తొలగిపోయారు. ఈ ప్రశాంత వాతావరణం గాడి తొలగిన వారి హృదయాలను పునరుద్ధరిస్తుంది. వారి జీవితంలోని ఆఖరి ఆశ్వాసాన్ని ఆనందంగా వ్రాసి ముగించే అవకాశం లభ్యమవుతుంది. ఆ నిలకడ జీవనంలో అదే ఆమె కోరిక. దానికోసమే ఆమె తపస్సు. ఆమె మనస్సుని అనుసరిస్తున్నాయి అతడి కళ్ళు. అరనిరిసిన అతడి జుట్టును సవరిస్తూ, ఇది మన ఇల్లు అందామె. ఆ మాటలో ఆమె హృదయమంతా ప్రతిఫలిస్తున్నది. వాక్కుతో తెలుపలేని ఎన్నో సంగతులు తెలియజేస్తున్నాయి ఆమె కళ్ళు. అవును, మనది మాత్రమే అన్నాడతడు సంతృప్తిగా. కథ సమాప్తం.